హలో స్టూడెంట్స్, లా ఎక్సలెన్స్ శ్రమయేవ జయతే ప్రోగ్రామ్కి మీ అందరికీ స్వాగతం. యూపీఎస్సీ ఐఎఫ్ఓఎస్ 2023 రిజల్ట్స్లో ర్యాంక్ 124 వచ్చినటువంటి భార్గవ్ కుమార్ సార్ ఇవాళ మనతో పాటు ఉన్నారు. ఆయన జర్నీ, ఆయన సక్సెస్ ఇవన్నీ ఆయన మాటలోనే మనం ఇవాళ తెలుసుకుందాం. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. సో ఒకసారి మీ గురించి చెప్పండి సార్. థ్యాంక్ యూ మ్యామ్ ఇన్వైట్ చేసినందుకు. ఇట్స్ ఎ ప్లెజర్ కమింగ్ హియర్. సో నా పేరు వచ్చేసి భార్గవ్ కుమార్. మీరు చెప్పినట్టుగా 124 ర్యాంక్ వచ్చింది ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో. అండ్ నేను పుట్టింది పర్కాల్, వరంగల్లో. అండ్ తర్వాత నేను నవోదయ స్కూలింగ్ చేశా. ఆఫ్టర్ దట్ నేను ఐఐటి గాంధీనగర్లో బీటెక్ చేశా ఎలక్ట్రికల్ ఇంజనీర్లో. అండ్ ఆఫ్టర్ దట్ టాటాలో వర్క్ చేశా. అండ్ ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్ చేసి మధ్యలో ఐ క్లియర్డ్ అసిస్టెంట్ కమాండెంట్ ఇన్ సిఆర్పిఎఫ్. జాయిన్ అయ్యి డ్యూ టు పర్సనల్ రీజన్స్ నేను వదిలేయాల్సి వచ్చిన జాబ్. అండ్ ఐ వర్క్డ్ ఇన్ సమ్ అదర్ ప్రైవేట్ ఫర్మ్స్ లైక్ మార్క్ డ్రోన్స్ అండ్ అదర్ కంపెనీస్. అండ్ 2022లో మళ్ళీ ఇద్దామనేసి మళ్ళీ బ్యాక్ వచ్చాను. సో 23rd నేను క్లియర్ అయ్యాను. దిస్ ఇస్ మై 5th అటెంప్ట్. ఫారెస్ట్ మాత్రం ఫస్ట్ టైం రాసా. సో యా, ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేశారు సార్. సో ఫారెస్ట్ సర్వీసెస్ గురించి మీ మాటల్లో. ఫారెస్ట్ సర్వీస్ వచ్చేసి ఆల్ ఇండియా సర్వీసెస్ అండి. ఐఏఎస్ ఐపీఎస్ లాగానే. సో స్టేట్ స్పెసిఫిక్ ఉంటుంది, సో క్యాడర్ స్పెసిఫిక్ కూడా. సో ఒకసారి ఒక స్టేట్లో అలాట్ అయిపోతే లైఫ్ లాంగ్ అక్కడే ఉంటాం. అండ్ స్కోప్ వచ్చేసి చాలా ఎక్కువ ఉంటుంది ఫారెస్ట్ సర్వీసెస్లో, ఎందుకంటే యూ హ్యావ్ ఓన్ జ్యూరిస్డిక్షన్. సో అండ్ యాజ్ ఎ ఫారెస్ట్ ఆఫీసర్ వీఆర్ కంట్రోల్డ్ బై సెంట్రల్ లాస్. అండ్ ఇండిపెండెన్స్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ద అదర్ సర్వీసెస్, అదర్ సెంట్రల్ సర్వీసెస్. సో అండ్ స్కోప్ ఇప్పుడు అవుతున్న ప్రజెంట్ కండిషన్స్లో క్లైమేట్ చేంజ్ అయినా, గ్లోబల్ వార్మింగ్ అయినా, ఈవెన్ డెజర్టిఫికేషన్ ఇలాంటి రీజన్స్కైనా ఎండ్ ఆఫ్ ద డే మేజర్ పాయింట్ వచ్చేసి సెక్యూరింగ్ ద ఫారెస్ట్ ఆర్ అప్హోల్డింగ్ ద న్యాచురల్ క్యాపిటల్ ఆఫ్ ఎర్త్. సో మనకు చెట్లు ఉన్నాయనుకోండి, వైల్డ్ లైఫ్ ఉంటుంది, ప్రాపర్ ఫుడ్ చైన్ ఉంటుంది. చెట్లు ఉన్నాయనుకోండి మనకు పర్కులేషన్ అవుతాయి, వాటర్ షెడ్ మేనేజ్మెంట్ అవుతుంది, రివర్స్ కూడా డ్రై అవ్వవు త్వరగా, వేస్ట్ మేనేజ్మెంట్ కూడా అవుతుంది, ఫిల్టర్ కూడా త్వరగా అవుతాయి. సో ఓవరాల్ చూసుకుంటే దో మనము ఎకనామిక్ డెవలప్మెంట్ వీటిపైన మనం ఎంత ఆలోచించినా కూడా లాంగర్ టర్మ్స్లో వీ హ్యావ్ టు రిలై ఆన్ ద ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ అండి. సో అండ్ ఇప్పుడు పెరుగుతున్న కాన్షియస్నెస్కి ఐ ఫీల్ మనము ఈ ఏరియాస్లో వర్క్ చేస్తే I think we can control what is happening outside. వృక్షో రక్షతి రక్షితః అంటారు. పర్ఫెక్ట్ అండి. సో మీ యూపీఎస్సీ జర్నీ ఎలా సాగింది సార్? సో నా యూపీఎస్సీ జర్నీ వచ్చేసి స్టార్ట్ చేసింది నేను 2015లో. సో 15లో నేను కోచింగ్ తీసుకోవడం స్టార్ట్ చేశాను ఢిల్లీలో. 16 ఫస్ట్ టైం ప్రిలిమ్స్ రాసా, అవ్వలేదు. బట్ ఫార్చునేట్లీ ఆ ఇయర్ నేను సిఏపిఎఫ్ రాసా, అసిస్టెంట్ కమాండెంట్. సో అది క్లియర్ అయింది. సో ఫస్ట్ ఇయర్లోనే ఐ గాట్ సంథింగ్ యాజ్ బ్యాకప్. సో దానివల్ల కూడా కొంచెం పాజిటివిటీ ఉండే. అండ్ 17, 18లో మెయిన్స్ ఇచ్చా. ఇట్స్ అ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్, కానీ ఐ కుడ్ నాట్ క్లియర్ ద మెయిన్స్. లేదు, డెడికేటెడ్గానే ఢిల్లీలో ఉంటూ ఇచ్చా అన్నట్టు నేను. సో 18 మెయిన్స్ రాసాక ఐ హ్యావ్ టు గో, ఎందుకంటే నేను అప్పటికి ఎక్స్టెన్షన్ తీసుకున్నా. ఐ హ్యావ్ టు జాయిన్ సిఆర్పిఎఫ్ ట్రైనింగ్కి. సో 19లో జాయిన్ అయ్యా. డ్యూ టు పర్సనల్ రీజన్స్ నేను వదిలేయాల్సి వచ్చింది. అండ్ తర్వాత ఐ థాట్ ఓకే మళ్ళీ ప్రిపేర్ అవుదామని అనుకున్నా, కానీ డ్యూ టు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏంటంటే నేను ఐ హ్యావ్ టు టేక్ అప్ ఏ జాబ్. సో నేను ఇంకా ప్రైవేట్ ఫర్మ్లో జాయిన్ అయిపోయా. జాయిన్ అయ్యి చూద్దాం అనుకునే లోపే కోవిడ్ కూడా వచ్చేసింది. సో దట్స్ హౌ ఐ కంటిన్యూడ్. తర్వాత ఇంకా 22 వచ్చేసరికి తెలంగాణ గ్రూప్ 1 సర్వీసెస్ పడుతున్నాయి అని అంటే, సరే లైక్ ఐ హ్యావ్ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కదా, లెట్స్ ట్రై చేద్దాం, ఏదో ఒకటి చేయొచ్చు, మన స్టేటే కదా అన్నట్టు. కానీ ఎంటర్ అవుదాం అనుకున్నా. ఆ టైంలో ఇంకా ఫ్రెండ్ కార్తీక్ ఉండే. సో తను కూడా వాడికి కాల్ చేస్తే చెప్పాడు, లైక్ ఆల్రెడీ నువ్వు ఆల్మోస్ట్ క్లోజ్ వెళ్ళావు, సో యూ షుడ్ నాట్ వదిలేదు ఊరికే. సో తనంటే ఇంకా నేను ప్యారల్గా ఐ వాస్ ప్రిపేరింగ్ ఫర్ సిఎస్సి అండ్ గ్రూప్ 1 కూడా. 22 ఇచ్చాను నేను అటెంప్ట్. ఇచ్చారు కానీ సీసాట్లో కొంచెం నాకు మ్యాథ్స్ బాగానే ఉండేది. సో కాన్ఫిడెంట్గానే ఉండి సీసాట్ రాసా. కాంప్రిహెన్షన్స్ అస్సలే రాయలేదు, అసలు టచే చేయలేదు, లిటరల్గా ఓన్లీ మ్యాథ్స్ చేసా. అవి టైం కన్జ్యూమ్ చేశాయి అండ్ అట్ ద సేమ్ టైం ఎర్రర్స్ కూడా ఎక్కువయ్యాయి. సో అందుకని 22లో సీసాట్ అవ్వలేదు. సో దట్స్ ఏ లైక్ సెట్ డ్రాబ్యాక్ అనొచ్చు, లేకపోతే స్లాప్ ఇన్ ద ఫేస్ అనొచ్చు ఒకసారి, టు చెక్ ద రియాలిటీ. సో తర్వాత మళ్ళీ ఫ్రెండ్ కాల్ చేసా కార్తీక్కి. సో ఇలా అయింది అని చెప్తే తను మళ్ళీ ఫర్దర్గా సరే లైక్ వర్క్ ఆన్ చేద్దామనేసి
ఇంకా ఫర్దర్గా చేసాం, స్ట్రాటజైజ్ చేసాం, ఏది ఇంపార్టెంట్, ఏం చేద్దాం, అన్నెసరీ ఊరికే పోకుండా అట్లీస్ట్ ప్రాక్టీస్ చేసాను వెళ్దామని. సో 23కి దాన్ని ఇంప్లిమెంట్ చేసేసి లైక్ కొన్ని థింగ్స్ అన్ని కవర్ చేసేసి ఫాస్ట్గా చేయడానికి కొంచెం ప్రాక్టీస్ చేయడము, కాంప్రహెన్షన్స్ కూడా ఈసారి చేయాలి, వాటిని వదిలేద్దాం అనేసి కొన్ని టెస్ట్లు కూడా రాసి అంతకుముందు రాయలేదు లాస్ట్ ఇయర్. సో రాసేసి ఫైనల్గా 23లో ఐ మీన్ క్లియర్ చేసేసాను. సో సార్ 2022 అటెంప్ట్కి 2023 అటెంప్ట్కి మీరు ఏం డిఫరెన్స్ గమనించారు? అండ్ ఇంతకుముందు ఇంటర్వ్యూకి వెళ్ళలేదు, 2023లో ఒకేసారి యూపీఎస్సీ సిఎస్సికి ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఇటు ఐఎఫ్ఓఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఏం డిఫరెన్స్ గమనించారు మీరు వీటిలో? మేజర్ వచ్చేసి ఏంటంటే నాకు తెలిసి 2022కి 23కి నేను 2022లో బెంగళూరు నుంచి ప్రిపేర్ అయ్యా. సో పక్కన చుట్టుపక్కల సపోర్ట్ లేదు, ప్రాపర్ లేకుండే, ఐ వాజ్ అలోన్. అదొక ఇష్యూ మేజర్ ఉంటే, అందుకని నేను ఇమీడియట్గా హైదరాబాద్ షిఫ్ట్ అయిపోదామని అనుకున్నా. సో ఫ్రెండ్తో కార్తిక్తో మాట్లాడేసి సో ఇక్కడికి వచ్చేస్తే ఏంటంటే యూల్ హ్యావ్ గుడ్ ఎక్స్పోజర్, మెంటర్షిప్ అయినా ప్రతి ఒక్కటి అవైలబుల్ అవుతుంది అని అంటే ఐ థాట్ ఓకే, ఢిల్లీ కాస్ట్లీ, అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ 17-18లో అక్కడే ఉండొచ్చా కాబట్టి. సో ఫస్ట్ అయితే ప్లేస్ చేంజ్ చేసా. సెకండ్ వచ్చేసి మెటీరియల్. నేను ఆల్రెడీ 22 ప్రిపేర్ అవుతున్నప్పుడే నేను ఆల్రెడీ ఆర్ఆర్పి, మన లా ఎక్సలెన్స్ వాళ్ళ ఆర్ఆర్పి ఉండే. సో ఐ యూజ్ దెమ్, దే ఆర్ లైక్ స్కెలిటన్ టు మీ, స్కెలిటన్స్ లాగా వాటిని పెట్టేసుకొని ఐ వాజ్ డూయింగ్ టెస్ట్ సిరీస్, విజనియనా, ఫోరమి, వేరే ఇన్స్టిట్యూట్స్ కూడా చేస్తుండేవాడిని. చేసి ఏదైతే ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ డెఫిషియన్సీ ఉందో ఐ యూస్ టు యాడ్ ఇట్ ఇన్ టు మై నోట్స్. So that became a comprehensive notes for me. So RRP was the skeleton and I just created the body out of it. So అది నా స్టాండర్డ్ మెటీరియల్ అయిపోయింది. అది 22లోనే చేసా, బట్ బికాస్ ఆఫ్ CSAT I was unable to execute it. సో 23కి వచ్చేసరికి ఐ హ్యావ్ మెటీరియల్ GS3, ఐ మీన్ GS కోసం. తర్వాత ప్లేస్ చేంజ్ అయింది కాబట్టి ఎన్విరాన్మెంట్ ఉంది. అండ్ ఇక్కడికి వచ్చాక సతీష్ అన్న, దేవర్ వెరీ మచ్ హెల్ప్ఫుల్, కార్తిక్, సతీష్ అన్న వాళ్ళు ఉన్నారు. ఇది ప్రిలిమ్స్ వరకు అయింది. అండ్ మెయిన్స్ కోసం నేను ఢిల్లీ వెళ్ళా, జస్ట్ టు సీ దట్ కాంపిటీషన్, ఎందుకంటే ఆల్రెడీ 2022లో ఆల్రెడీ చేసా. సో 5th అటెంప్ట్, ఐ డోంట్ వాంట్ టు మిస్ అవుట్. సో అట్లీస్ట్ మెయిన్స్ వరకు అనే నేను అక్కడికి వెళ్ళాను. మెయిన్స్ అక్కడి నుంచి వచ్చేసాక ఒకసారి క్లియర్ అయ్యాక దెన్ సిఎస్సి మెయిన్స్ అక్కడ రాసొచ్చా. తర్వాత ఫారెస్ట్ మాత్రం మళ్ళీ ఇక్కడే హైదరాబాద్లోనే ఉండి ప్రిపేర్ అయ్యా, డెడికేటెడ్ ఒక 2 months. సో క్రాష్ కోర్స్ తీసుకోవడము అండ్ ఆప్షనల్స్ నా రెండు వేరు యాక్చువల్గా. సిఎస్సిలో నా ఆంథ్రోపాలజీ అండ్ ఫారెస్ట్రీకి వచ్చేసరికి ఫారెస్ట్రీ అండ్ జియాలజీ. సో ఈ 2 ఆప్షన్స్ కోసం ఆ 2 monthsలో క్రాష్ కోర్స్ తీసుకొని అండ్ మా ఫ్రెండ్ సర్కిల్ ఒక 2 ఉన్నారు, ముగ్గురం కలిసి కొంచెం మంచిగా ప్రిపేర్ అయ్యాం. ఆ తక్కువ టైంలో PYQs అనాలిసిస్ చేసి ఆన్సర్స్ తెలియకపోయినా ఎలా రాయాలి, సో దట్ మార్క్స్ రావాలంటే ఏం చేయాలి అని. సో దానివల్ల ఏంటంటే హెల్ప్ అయ్యి 3 of us క్లియర్డ్ ఫారెస్ట్ సర్వీస్, అట్లీస్ట్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాం. తర్వాత ఈ రెండిట్లలో క్లియర్ అయ్యాక త్రూ అవుట్ ద జర్నీ రాంబాబు సార్, వెంకట్ మోహన్ సార్ ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రాంలో చాలా హెల్ప్ చేశారు సార్. వాళ్ళు మార్క్స్ తీసుకున్నారు, సార్ కూడా ఇండివిజువల్ క్లాసెస్ తీసుకున్నారు రాంబాబు సార్. అండ్ సతీష్ అన్న కూడా టైం టు టైం హెల్ప్ చేస్తుండేవాడు. సో ఈ 3 ఇన్పుట్స్తో ఇంటర్వ్యూ కూడా చాలా హెల్ప్ అయింది. సో ఆఫ్టర్ దట్ వెళ్ళాం, బట్ సిఎస్సిలో అన్ఫార్చునేట్లీ అవ్వలేదు, బట్ ఫారెస్ట్ క్లియర్ అయింది. సో దట్స్ హౌ ద జర్నీ వాస్ అండ్ మై అసోసియేషన్ విత్ లా ఎక్సలెన్స్ కూడా. సో ఇప్పుడు ఐఎఫ్ఓఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళడం ఇదే మీకు ఫస్ట్ టైం కదా సార్? సో ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది బోర్డ్తో? యా, నాకు యాక్చువల్గా Feb 21st సిఎస్సిది అయింది ఇంటర్వ్యూ అండ్ May 25th ఫారెస్ట్ అయింది. సో ఫస్ట్ వచ్చేది సంజయ్ వర్మ సార్తో ఉండే. ఇట్ వాస్ చాలా కరెంట్ అఫైర్స్, స్టాటిక్ పోర్షన్ చాలా ప్రిపేర్ అయ్యాం. బట్ బికాస్ ఆఫ్ మై వర్క్ ఎక్స్ అనుకుంటా, లేకపోతే నేను లైక్ మై జర్నీ వాజ్ యాక్చువల్లీ టూ లాంగ్. 18లో బ్రేక్ తీసుకొని 4 years ప్రైవేట్ చేసి దెన్ అగైన్ ఎంటర్డ్. సో దానివల్లనేమో మై ఇంటర్వ్యూ వాజ్ మోస్ట్లీ అరౌండ్ మై డాఫ్. సో దే డిడ్ నాట్ ఆస్క్ మీ ఎనీథింగ్ అపార్ట్ ఫ్రమ్ ఇట్. సో నా హాబీస్ నుంచి నా లైక్ కొన్ని నార్మల్ అడిగారు. సంజయ్ వర్మ సార్ సిఎస్సి ఇంటర్వ్యూ అయితే అంత ఏమంటే నాకైతే యావరేజ్ లాగానే అనిపించింది, యావరేజ్ బిలో యావరేజ్ అనుకున్నా. బట్ somehow I got 168 marks. Not a good score, not an average score, but I was happy. నా పర్ఫార్మెన్స్కి నాకైతే బాగానే అనిపించింది. ఫారెస్ట్కి వచ్చేసరికి స్వెయిన్ సార్, బీబీ స్వెయిన్ సార్. సో అండ్ సిఎస్సి 168 marks వల్ల కొంచెం కాన్ఫిడెన్స్ బూస్ట్ అయింది నాకు. ఓకే, లైక్ ఐ కెన్ డూ ఇట్ అని. సో స్వెయిన్ సార్ మోస్ట్లీ రెస్ట్రిక్టెడ్ టు మై వర్క్ ఎక్స్. ఈసారి అయితే ప్రాపర్గా సార్ వాట్ ఐ వాజ్ డూయింగ్ ఇన్ ద ప్రీవియస్ కంపెనీస్ అని. సో ప్రైవేట్లో నేను 3 చేసా, సిఆర్పిఎఫ్లో ఉండే. So most of the questions were like
they used to ask me a question for 10 or 15 seconds. I used to elaborate for 2 or 3 minutes. So it went like that. So అది కాకుండా ఇంకా వాళ్ళు ఏం అడగలేదు. సో అండ్ నాకైతే సిఎస్సి కన్నా బెటరే చేశాను అనుకుంటున్నా, బట్ వన్స్ వీ గెట్ ద మార్క్స్ విల్ గెట్ టు నో లైక్ వెదర్ హీ రివార్డెడ్ ఆర్ గివెన్ యావరేజ్ మార్క్. సో మీ ఇన్ని ఇయర్స్ జర్నీలో మీరు ఢిల్లీలో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు. సో మీకు ప్లేసెస్ని బట్టి, అంటే చాలామంది ఇప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఢిల్లీకి వెళ్ళాలి, ఢిల్లీకి వెళ్తే వచ్చేస్తుంది ఆ పర్స్పెక్టివ్లో ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే 2015 వెళ్ళినప్పుడు, అండ్ నేను అప్పుడు ముంబైలో వర్క్ చేస్తుండే. సో నాకు అప్పుడు ఇచ్చిన సజెషన్స్ వైజ్ ఏంటంటే ఢిల్లీ బెస్ట్ అని చెప్పారు. సో అందుకని నేను అక్కడికి వెళ్ళా. అప్పుడు నేను ఈవెన్ రీసెర్చ్ కూడా చేయలే హైదరాబాద్ వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఉంది అని. అందుకని నేను అక్కడ తీసేసుకొని ఐ వాజ్ దేర్ ఫర్ 3 years. అక్కడ 2 మెయిన్స్ రాసా, మళ్ళీ బ్యాక్ వచ్చేసా. 2022 ఫెయిల్యూర్ తర్వాత నేను బెంగళూరులో ఉండే, ఐ వాజ్ అలోన్. సో బట్ ఐ ఫెల్ట్ హైదరాబాద్ సఫిషియంట్, బేసిక్ నాలెడ్జ్, బేసిక్ థింగ్స్ అయితే మనకు తెలిసాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లో కూడా వెల్ ఎక్విప్డ్, అన్ని మెంటర్షిప్, ఈవెన్ నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ ఉన్నారు, వెటరన్స్ ఉన్నారు. సో ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ లా ఎక్సలెన్స్ చూసుకోండి, ఇప్పుడు సతీష్ అన్న, రాంబాబు సార్, వెంకట్ మోహన్ సార్, నా ఫ్రెండ్ కార్తీక్, సో వీళ్ళందరూ ఉన్నారు. సో చేయొచ్చు, ఈవెన్ వెళ్ళాల్సిన అవసరం లేదు ఢిల్లీకి కూడా. మేబీ ఎవరికైనా ఇంకా లైక్ మేబీ ఇప్పుడు నార్త్ వాళ్ళకి ఢిల్లీ నియర్ బై అని అటు వెళ్తున్నారేమో, కానీ రిక్వైర్మెంట్ అయితే యాక్చువల్ లేదు. అండ్ ఇంకోటి ఢిల్లీలో కూడా అన్నెసరీ ఫైనాన్షియల్ బర్డెన్ కూడా ఎక్కువ అవుతుంది, ఈవెన్ ట్రైన్ కూడా అవుతుంటాయి. అండ్ సరౌండింగ్స్ కూడా అంత కండీజివ్ ఉండవు అంత బాగా, అండ్ చాలా చిన్న చిన్న నారో రోడ్స్. సో దానికన్నా ప్రశాంతంగా చేసుకోవాలంటే హైదరాబాద్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. అండ్ ఐ థింక్ పీపుల్ కెన్ క్లియర్ ఫ్రమ్ హైదరాబాద్. చాలామంది ఉన్నారు, చాలామంది హైదరాబాద్ నుంచి అయ్యారు. సో ఇప్పుడు ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ అ డిస్టింక్షన్. సో హైదరాబాద్ నుంచి కూడా ప్రశాంతంగా చేసుకోవచ్చు. సో త్రూ అవుట్ మీ జర్నీలో మీ సపోర్ట్ సిస్టమ్ ఎలా ఉండింది సార్? నా సపోర్ట్ సిస్టమ్ వచ్చి ఫ్యామిలీ ఫస్ట్ ఉంది. ఎప్పుడు మా ఫాదర్ గవర్నమెంట్ టీచర్, ఇప్పుడు రిటైర్డ్. అన్నయ్య కూడా బ్యాంక్లో వర్క్ చేస్తాడు, సీనియర్ మేనేజర్ యూనియన్ బ్యాంక్లో. సో మా అక్క కూడా ఉంది. సో 3 of us ఎప్పుడు, ఈవెన్ మా మదర్ చనిపోయారు, బట్ షీఈ్ లైక్ ఎప్పుడు సపోర్ట్ చేసేవాళ్ళు. నేను ఇప్పటివరకు ఆల్మోస్ట్ ఒక 2 గవర్నమెంట్ 3 ప్రైవేట్ ఫర్మ్స్లో వర్క్ చేసా. అండ్ అన్ని రిజైన్ చేసినప్పుడు దే నెవర్ సెడ్ ఎనీథింగ్. సరే, వీ నో దట్ ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్, జస్ట్ డూ ఇట్. సో ఎప్పుడూ ప్రెషర్ పెట్టలేదు దట్ బ్యాకప్ ఉంచుకో అది ఇదని. సో అదొక ఫ్యామిలీస్ ఫస్ట్ సపోర్ట్ సిస్టర్. మెంటర్షిప్ అండ్ గైడెన్స్లో సతీష్ అన్న, కార్తీక్ అండ్ రాంబాబు సార్ అండ్ వెంకట్ మోహన్ సార్, దే వర్ వెరీ మచ్ హెల్ప్ఫుల్. అండ్ వీళ్ళ హెల్ప్ చాలా యూజ్ అయింది నాకు. అండ్ నా ఫ్రెండ్ కార్తీక్ అయితే పర్సనల్ లెవెల్లో కూడా డిఫరెంట్ లెవెల్స్లో నాకు చాలా హెల్ప్ అయింది, ఎందుకంటే ఫ్రెండ్ కూడా కాబట్టి. సో ఇట్ వాజ్ వెరీ మచ్ హెల్ప్ఫుల్. అది కాకుండా మన లైక్ లా ఎక్సలెన్స్ వైజ్ వస్తే ఈవెన్ హ్యాకథాన్ కండక్ట్ చేశారు. సో అది కూడా చాలా యూస్ఫుల్ అయింది. అండ్ దట్ క్రెడిట్ గోస్ టు రాంబాబు సార్ అండ్ ఆర్గనైజింగ్ టీమ్ సతీష్ అండ్ కార్తీక్. అది కాకుండా ఫ్రెండ్స్ ఎప్పుడూ ఉన్నారు నాతో. అండ్ మంచి ఫ్రెండ్ సర్కిల్ కూడా ఉంది, బీట్ ఫ్రమ్ మై స్కూల్ ఫ్రెండ్స్, బీటెక్ ఫ్రెండ్స్. సో బీటెక్ ఫ్రెండ్స్లో 2-3 ఎప్పుడు నాకు క్లోజ్, నవీన్ అని. ఇప్పుడు ఢిల్లీకి వస్తే కార్తీక్ ఉన్నాడు, లా ఎక్సలెన్స్ వర్క్ చేస్తున్నాడు. ఇంకా అది కాకుండా నా స్కూల్ ఫ్రెండ్స్ రవి అని. సో లైక్ దెర్ ఆర్ మెనీ, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. సో దే కాంట్రిబ్యూటెడ్ అ లాట్. సో నా జర్నీలో ఇంకా లైక్ 2022 ఎంటర్ అవ్వడానికి ఇంకా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్, ఇంకో నా క్లోజ్ ఫ్రెండ్ ఉంది ప్రత్యూష. సో తను ఎప్పుడూ మోటివేట్ చేసేది. షీ టుక్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ మీ, మాట్లాడడము, తిట్టడము, లైక్ బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ రిజల్టెడ్ ఇన్ ఏ పాజిటివ్ వే. సో టు మోస్ట్ ఆఫ్ నా సక్సెస్కి మేబీ సెకండ్ ఎంట్రీ లేకపోతే సెకండ్ ఎడిషన్ ఎంటర్ అవ్వడానికి అండ్ సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ కూడా ప్రత్యూష, అపార్ట్ ఫ్రమ్ మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా. సో ఇప్పుడు ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఇప్పుడు ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్కి అయితే నా జర్నీలో నేను అర్థం చేసుకుంది ఏంటంటే గైడెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సో జనరల్గా గైడెన్స్లో 3 layers ఉంటాయి. 3 layers వచ్చేసి ఫస్ట్ ఏంటంటే మేబీ ఐదర్ లెక్చరర్స్ అవ్వచ్చు, ప్రొఫెసర్స్ అవ్వచ్చు, టీచర్స్ అవ్వచ్చు, ఈవెన్ పేరెంట్స్ కూడా అవ్వచ్చు. ద సెకండ్ లేయర్ వచ్చేసి మేబీ ర్యాంకర్స్, ఆల్రెడీ సర్వీస్లో ఉన్నవాళ్ళు. అండ్ థర్డ్ వచ్చేసి పియర్ గ్రూప్. సో ఈ 3 layers ఆఫ్ గైడెన్స్లో ఏదో ఒకటన్నా మినిమం ఉండాలి. ఎందుకంటే మనం ఎంత తెలుసు అనుకున్నా కూడా సమ్వేర్ వీ మిస్ అవుట్, సమ్వేర్ వీ మైట్ ల్యాక్ సమ్ కైండ్ ఆఫ్ యాప్టిట్యూడ్ ఆర్ స్కిల్స్ టు క్రాక్ దిస్ ఎగ్జామ్. సో ఈ 3 layers ఒక 1-2 అన్న మినిమం ఉండాలి. ఐదర్ ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ పియర్ గ్రూప్, స్టిక్ అవ్వండి ఒక 3-4
లేదు అలా లేదు నేను ఇండివిజువల్లే చదువుకుంటాను అనుకుంటే అట్లీస్ట్ హ్యావ్ ఎ మెంటర్. మేబీ ఇప్పుడు రాంబాబు సార్ ఉన్నారు, లేకపోతే మన సతీష్ అన్న ఉన్నారు. సో ఒక్కరిని పెట్టేసుకొని యూ కెన్ స్టార్ట్. లేదు యూ హ్యావ్ కాంబినేషన్స్ కూడా తీసుకోవచ్చు. లేదు ఆల్రెడీ ఎవరైనా టాపర్స్ రిలేటివ్స్లో తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళని మెంటర్. సో అట్లీస్ట్ ఒక 2 layers ఆఫ్ ఉంటే కంటిన్యూస్ ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఫాస్ట్గా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నా కేసులో అది లేక నేను ఐ టుక్ మోర్ ఇయర్స్. మేబీ ఆ గైడెన్స్ ఉంటే ఐ మైట్ హ్యావ్ క్లియర్డ్ బిఫోర్. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంచెం హెజిటెన్స్ కూడా ఉంటుంది. సరే చేసేస్తాంలే, తెలుసులే మనకు అని కాంప్లిసెన్స్, కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్, ఇవన్నీ కొంచెం పక్కన పెట్టాలి. స్టార్టింగ్ ఆ ఎంగేజ్లో ఏమనిపిస్తుంది అని అంటే మనకు తెలియదా చేసేస్తామని అనిపిస్తుంది. బట్ విత్ టైమ్ విల్ బికమ్ హంబుల్, వీ యాక్సెప్ట్ అవర్ మిస్టేక్స్. బట్ ఇఫ్ యూ కెన్ డూ ఇట్ ఇన్ ద ఎర్లీ ఫేస్ దట్ ఈస్ బెటర్. సో ఈ గైడెన్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ గైడెన్స్ తీసుకున్నాక ద ప్రాసెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ ప్రాసెస్ మీరు ఎలా చేస్తారు? రెగ్యులర్గా ఫీడ్బ్యాక్ లూప్లో ప్రతి టెస్ట్ రాయడము, సార్నైనా లేకపోతే ఫ్రెండ్స్నైనా అనాలిసిస్ చేయడం, కొత్త మెటీరియల్ తీసుకోవడము. సో అలా ఇంప్రూవ్ చేసుకుంటూ వాల్యూ అడిషన్ చేసుకుంటూ పోతే యూ కెన్ క్రాక్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో చాలామంది అలా 1-2 attemptsలో ఎందుకు చేయగలుగుతారంటే దే హ్యావ్ ఎ ప్రాపర్ గైడెన్స్ అండ్ మెంటర్స్. సో మరి నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి సార్? ప్రస్తుతానికైతే ఈ అటెంప్ట్ అయితే ఇస్తాను. అండ్ రీసెంట్ రూల్స్ చేంజ్ అయ్యాయి ఫారెస్ట్లో కూడా, ఫారెస్ట్ సర్వీసెస్కి. సో ఒకసారి ట్రైనింగ్లో ఉంటే వీ డోంట్ హ్యావ్ ఆప్షన్ టు అప్లై ఫర్ సిఎస్సి టిల్ ద ట్రైనింగ్ ఈజ్ ఓవర్. సో అందుకని ఇంకొక ఆప్షన్ అయితే ఉంది, ఇంకొక అటెంప్ట్ అయితే ఇవ్వచ్చు నేను బిఫోర్ జాయినింగ్ అకాడమీ. సో ఈ ఇయర్ అయితే ఇచ్చేస్తాను నేను. ఇచ్చేసి ఇంకా దాన్ని బట్టి ఐ విల్ సీ, వస్తే వెల్ అండ్ గుడ్, ఆర్ ఎల్స్ ఐ విల్ జస్ట్ కంటిన్యూ ఇన్ ఫారెస్ట్ సర్వీసెస్. ఓకే సార్, ఈ ఇయర్ మీకు మళ్ళీ ఖచ్చితంగా ర్యాంక్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ హియర్.